హైదరాబాద్ మలక్పేటలో 30 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 5గురిని అరెస్ట్ చేసి కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట పోలీస్ స్టేషన్ సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ స్వామి వివరాలు వెల్లడించారు. గడ్డి అన్నారం, ఎస్ఐ నవీన్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ టైంలో అక్కడికి వచ్చిన బొలెరో కారును తనిఖీ చేయగా గంజాయి పట్టుపడింది. కారును సీజ్ చేసి పలువురిని అరెస్ట్ చేశారు. వీరిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. జైల్లో వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి బయటకు వచ్చాక గంజాయిని సరఫరా చేస్తున్నారని వివరించారు. ఒడిశా నుంచి గంజాయిని తెస్తూ ధూల్పేటలో సరఫరా చేస్తున్నారని చెప్పారు. ప్రతిరోజు మేము ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా నిన్న కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెహికల్ చెకింగ్ పెట్టించినాము గడ్డి అన్నారంలో. ఎస్ఐ నవీన్ కుమార్ అండ్ స్టాఫ్, ఇంకా కొంతమంది టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉంటుంది దీంట్లో. ఆ టీం అంతా చెక్ చేస్తుంటే మనం ఒక బెలెనో వైట్ కలర్ కార్ లో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్. దాన్ని వెహికల్ చెకింగ్ లో పట్టుకున్నాం. దాంట్లో ఒక 30 kgs గాంజా దొరికింది. దాంతో పాటు ఒక ఐదు మంది ఉన్నారు. దానికి ఈ యొక్క వెహికల్ కు ఒక పైలట్ కూడా ఉన్నాడు. ఆ పైలట్ మోటార్ సైకిల్ మీద వస్తూ అంత కవర్ చేస్తూ దాన్ని చాకచక్యంగా మా స్టాఫ్ అందరూ కూడా